గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మై నేమ్ ఈజ్ అబీర్. నా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో మనం 2020, 2023 ఆ టైంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి ఎక్స్క్లూజివ్లీ అనేకమైన క్లాసులు కండక్ట్ చేయడం జరిగింది. పేపర్ 1 జనరల్ ఎస్సే, తర్వాత ఎకానమీ, గవర్నెన్స్, ఎథిక్, నెంబర్ ఆఫ్ వీడియోస్ ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ చేసి పెట్టాము, మీరు చూడవచ్చు. ఓకే, సో మళ్ళీ మనకు కొత్తగా 2024 కొత్త నోటిఫికేషన్ గ్రూప్ 1 వచ్చింది. ఓకే, సో నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇంగ్లీష్ మీడియం వరకు ఓకే సమ్ మెటీరియల్ స్కేర్సిటీ కావచ్చు, ఎక్స్క్లూజివ్లీ లైక్ ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ కొంతవరకు అయితే ప్రాబ్లం ఉంది. సో అందుకని ఆల్రెడీ గతంలో చేసిన సబ్జెక్టులు కంటిన్యూ చేస్తూ మళ్ళీ అలాంగ్ విత్ ఏపీ హిస్టరీ కూడా మనం క్లాస్ స్టార్ట్ చేయడం జరిగింది, ఇంక్లూడింగ్ ఇండియన్ హిస్టరీ ఫర్ ఎక్స్క్లూజివ్లీ ఇంగ్లీష్ మీడియం. అఫ్కోర్స్ తెలుగు మీడియం ఎలాగో మనం స్టార్ట్ చేస్తాము. సో ఓకే, సో ఈరోజు మనం ఏపీ హిస్టరీ ఫర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎక్స్క్లూజివ్లీ ఏపీ హిస్టరీ మీద స్ట్రాటజీ, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండాలి తర్వాత మాట్లాడదాం. ఇంక్లూడింగ్ గ్రూప్ 2 గురించి ఏపీ హిస్టరీ కూడా ఒకటి మేజర్ టాపిక్ ఉంది. మేబీ వీడియో లెంగ్త్ సరిపోదు. సో నెక్స్ట్ దీని తర్వాత మళ్ళీ పార్ట్ 2 వీడియో తర్వాత రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళీ దాని మీద కూడా చేద్దాం. ఇప్పుడైతే మన ఎక్స్క్లూజివ్లీ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎవరైతే క్వాలిఫై అవుతాను, ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతాను, మెయిన్స్ రాస్తాను అన్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మిగతా వాళ్ళకి గ్రూప్ 2 ఏపీ హిస్టరీ సపరేట్ వీడియో చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ లెట్ us మూవ్ ఫర్ ఏపీ హిస్టరీ. ఎప్పుడైనా కూడా మీకు తెలిసిందే, ఓకే, ఏ ఎగ్జామ్ అయినా కూడా మనకు ఫస్ట్ చూడాల్సింది సిలబస్ ఒకటి, నెక్స్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్, వెరీ ఇంపార్టెంట్. ఓకే, సిలబస్, ప్రీవియస్ క్వశ్చన్స్, తర్వాత ఫోకస్డ్ ఏరియాస్ అంటే ఇంపార్టెంట్ ఎగ్జామ్లో ఏం కవరేజ్ జరుగుతుంది అనేది మీకు తెలియాలి. ఎందుకంటే సిలబస్ మొత్తం చదువుకుంటా ఉంటే మనకు వేస్ట్ ఆఫ్ టైం అనమాట. ఆల్మోస్ట్ మీకు ప్రీవియస్ పేపర్లు అంటే ఈ లేటెస్ట్ ఈ సిలబస్ మీద ఇప్పటికే 2 నోటిఫికేషన్లు, 2 ఎగ్జామ్స్ జరిగాయి. దాన్ని బట్టి మనం 3వ పేపర్ కొంతవరకు అసెస్ చేయొచ్చు. అది కూడా మనం ఇప్పుడు మాట్లాడదాం. ఫస్ట్ ఏపీ హిస్టరీ మనకు ఫర్ 50 మార్క్స్ అన్నమాట. 50 మార్క్స్ ఫర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1. అందులో మీరు కంపల్సరీగా 5 క్వశ్చన్స్ రాయాలన్నమాట. 5 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 10 అంటే 10 క్వశ్చన్స్ ఇస్తారు, 5 క్వశ్చన్స్ రాయాలి. ఇక్కడ కూడా మీకు చాయిస్ ఉంటుంది. ఓకే, సో కొంతవరకు మీరు సేఫే. ఒకవేళ అనుకోని విధంగా ఏదైనా కొత్త ఏరియా నుంచి వచ్చినా ఇంకొకటి మనకు సేఫ్గా ఉంచుతుంది. సో నాకు అడిగితే ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ వరకు మోస్ట్ కంఫర్ట్, కన్వీనియంట్ కంపారిటివ్లీ విత్ అదర్ పేపర్స్. ఎందుకంటే విత్ ఇన్ ఎక్స్పెక్టెడ్ లైన్స్లో క్వశ్చన్ పేపర్ వస్తుంది, నీడ్ నాట్ వరీ. సో మనం ఇచ్చేది ఏంటి, నేను ఎలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ స్టార్ట్ చేస్తాను తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ మనం ఏపీ హిస్టరీలో సిలబస్ చూస్తే మీకు సింపుల్గా ఏన్షియంట్, మిడివల్, మోడ్రన్ 3 ఉంటాయి. మళ్ళీ మోడ్రన్లో నేషనల్ మూవ్మెంట్ అని సపరేట్ ఇచ్చాడు, అంటే 4 టాపిక్. 5వది ఏంటంటే ఏపీ బైఫర్కేషన్ యాక్ట్. వెరీ సింపుల్, 5 కరెక్ట్గా ఏపీ బైఫర్కేషన్ పర్ఫెక్ట్గా చదువుకుంటే ఒక క్వశ్చన్ కన్ఫామ్. అదే విధంగా సో ఇప్పుడు మనకు 1, 2, 3, 4, 5 క్వశ్చన్స్ కంపల్సరీగా ప్రిపేర్ అవ్వాలి కదా. సో 5వది ఆల్రెడీ బైఫర్కేషన్ యాక్ట్ అని మీకు చెప్పాను. ఓకే, బైఫర్కేషన్ యాక్ట్ చదివేస్తే ఖచ్చితంగా మనము ఒకటి అటెంప్ట్ చేయొచ్చు అనమాట. మీకు కావాలంటే పాత పేపర్లు చూద్దాం మనం. ఇక తర్వాత ఇది ఏన్షియంట్లో ఎక్కువ ఇంతవరకు మనకు 2 పేపర్లు చూస్తే శాతవాహనాసు, ఈస్టర్న్ చాళుక్యాస్ చాలా మోర్ దట్టు శాతవాహనాస్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. ఇంకా మీకు జనరల్గా సిలబస్ ఎక్కడైనా కూడా ఈ ఏన్షియంట్లో వరకు చూస్తే ఇంక్లూడింగ్ మీడివాల్ అయినా కూడా మీకు బాగా చెప్పేది ఏంటంటే సోషియో రిలీజియస్ కండిషన్స్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఆర్ట్ అండ్ కల్చర్ పార్ట్ చాలా ఇంపార్టెంట్. ఆర్ట్ అంటే మళ్ళీ మ్యూజిక్, పెయింటింగు, లిటరేచరు, తర్వాత ఆర్కిటెక్చర్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఖచ్చితంగా మోస్ట్లీ ఏన్షియంట్ పార్ట్లో ఎప్పుడు కూడా పొలిటికల్ హిస్టరీ ఏమీ అడగట్లేదు. మీకు అడిగేది ఒకటే ఏంటది,
ఆర్కిటెక్చర్, గుళ్ళు గోపురాలు, పల్లవాస్ ఆర్కిటెక్చర్, శాతవాహన రిలీజియస్ కండిషన్, సోషల్ కండిషన్స్, మోస్ట్లీ వాడు ఒక రకంగా చెప్పాలంటే రిపీటెడ్ మనకు ఒక పల్సు దొరికింది అనుకోవచ్చు అనమాట. ఏం అడుగుతారో ముందే తెలిసిపోతుంది అనమాట. అగ్రేరియన్ కండిషన్స్ కూడా ఒక క్వశ్చన్ అడిగాడు. ఓకే, మోస్ట్లీ ఏనిషియంట్ మీకు ఆల్రెడీ సిలబస్ చెప్పాను కదా, ఇది ఏనిషియంట్, తర్వాత మీడివాల్, ఇది మోడర్న్, తర్వాత ఇక్కడ నేషనల్ మూమెంట్ అంటే ఆంధ్రాలో స్వాతంత్ర ఉద్యమం, ఇదేమో బైఫర్కేషన్ యాక్ట్ అనమాట. బైఫర్కేషన్ యాక్ట్, ఇది ఏపీ బైఫర్కేషన్ యాక్ట్. ఓకేనా? సో ఇది రఫ్గా సింపుల్. కరెక్ట్గా దీనికి మనం ఒక్కొక్క చాప్టర్ మీద 5 క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి కాబట్టి అట్లీస్ట్ 50 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మనము రెడీమేడ్గా ఉంటామన్నమాట. ఖచ్చితంగా అందులోనే కవరేజ్ వస్తుంది. అంతకుముందు మీకు ఏం చేయాల్సిన అవసరం లేదు. 50 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రిపేర్ అవ్వడానికి మీకు హార్డ్లీ విత్ నోట్స్, ఓకే, మీ దగ్గర నోట్స్ ఉంటే ఖచ్చితంగా ఓన్లీ 50 గంటలు చాలు మీకు. ఏది 50 గంటల్లో మీ ప్రిపరేషన్ పూర్తవుతుంది. డైలీ 10 గంటలు చదివేవాడికి కరెక్ట్గా 5 రోజులు లేదంటే 7 days అంతే ఎవరికైనా. అంటే 1 వీక్లో ఏపీ హిస్టరీ సిలబస్ అయిపోతుంది. ఇంకా అంతకు మించి ఏమీ అవసరం లేదు. ఎందుకంటే 50 క్వశ్చన్ ఆన్సర్స్ ఇచ్చాను అలాంగ్ విత్ లెక్చర్స్. మీకు వినే ఓపిక ఉంటే ఇంకా ఈజీ. ఎందుకంటే లెక్చర్ విని నోట్స్ చదవడం ద్వారా మీకు మెమరీ పెరుగుతుంది. తర్వాత మళ్ళీ దాన్ని చూడకుండా రాయాలి. తర్వాత మళ్ళీ దాన్ని ఎవరికైనా చెప్పడం ద్వారా పర్ఫెక్ట్ మెమరీ, యూ క్యాన్ రీప్రొడ్యూస్ ద కంటెంట్ ఇన్ ది ఎగ్జామ్. ఓకే, ప్రాపర్లీ ఎలా రాయాలి ఆన్సర్, మీకు మోడల్ ఆన్సర్స్ కూడా మీకు ఇస్తాను. కావాలంటే మీకు కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, మీ రిక్వెస్ట్ పెట్టండి. శాంపుల్ మోడల్ క్వశ్చన్ ఆన్సర్స్ ఫర్ తెలుగు మీడియం యాజ్ వెల్ ఇంగ్లీష్ మీడియం సపరేట్గా పంపిస్తాను. ఓకే ఓకే సో ఇలా ఉంటుంది. సో సిలబస్ ఒక ఐడియా వచ్చింది, ఏనిషియంట్, మీడివల్, మోడర్న్, నేషనల్. ఇంత డీటెయిల్డ్ సిలబస్ ఏం అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మీకు ఒక అవగాహన ఉంటుంది. ఓకే, ఏనిషియంట్లో ఏముంటుంది, మోడర్న్లో ఏముంటుంది. ఏనిషియంట్లో శాతవాహన, పల్లవ, ఈస్టర్న్ చాళుక్యాస్, రెడ్డి రాజులు, విజయనగరాస్ వెరీ ఇంపార్టెంట్. అవి లేకుండా విజయనగరాస్ నుంచి ఒక ఇయర్లో అయితే 2 క్వశ్చన్స్ వచ్చాయి ఓన్లీ విజయనగరాస్ మీదే. ఎంత మోడర్న్లో అయితే ఎక్కువ పర్సనాలిటీస్ మీద అడుగుతాడు. ఓకే, ఇంత ఈవెన్ షార్ట్ నోట్స్ కూడా సిపి బ్రౌన్, థామస్ మున్రో ఇలాంటివి కూడా షార్ట్ నోట్స్ అడిగాడు. అవన్నీ ఒక పర్సనాలిటీస్ ఒక 10-15 దాకా ఉన్నాయన్నమాట. అవి నేర్చుకున్నా ఓకే, నో ప్రాబ్లం. ఓకే, నేషనలిస్ట్ మూమెంట్, వీటన్నిటికన్నా ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్, తెలుగు లిటరేచర్. ఓకే, తెలుగు లిటరేచర్ అంటే తెలుగు సాహిత్యం మీద క్వశ్చన్ లేకుండా ఉండట్లేదు. దళిత సాహిత్యం మీద అడిగాడు. తర్వాత విజయనగరాస్ టైంలో తెలుగు సాహిత్యము, అంతకుముందు తెలుగు సాహిత్యము మిడివల్ ఇండియాలో ఎలా డెవలప్ అయ్యింది చాలా. అంటే మన తెలుగు సాహిత్యం డెవలప్మెంటు, ఏపీ హిస్టరీ, ఆ 2 మనం కంబైన్ చేయకుండా క్వశ్చన్స్ లేవు. ఇది ఒకటి వెరీ ఇంపార్టెంట్. సో సోషో ఎకనామిక్ రిలీజియస్ కండిషన్స్ చూసుకుంటాం. సిలబస్ ఏంటో మీకు ఐడియా ఉంటుంది. ప్రీవియస్ క్వశ్చన్స్ ఖచ్చితంగా చూడాలి. ప్రీవియస్ క్వశ్చన్స్ ఆల్రెడీ మీకు కొన్ని చెప్పాను. ఏంటి బ్రీఫ్ అలా చూస్తే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అండర్ పల్లవాస్, తర్వాత విజయనగర ఎంపైర్ సేమ్, లైబ్రరీ మూవ్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, జస్టిస్ పార్టీ కూడా ఒకసారి అడిగాడు అనమాట. సో ఓవరాల్గా చూస్తే ఏనిషియంట్లో సోషల్ రిలీజియస్ మూమెంట్స్, మోడర్న్లో అయితే ఫ్రీడమ్ స్ట్రగుల్ అంటే ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్ర ఉద్యమం గురించి, మొన్న అల్లూరు సీతారామరాజు గురించి కూడా అడిగారు అనమాట. ఓకే, చివరిగా 5th క్వశ్చన్ మాత్రం బైఫర్కేషన్ యాక్ట్ వెరీ క్లియర్, ఇది స్వాతంత్ర ఉద్యమం. ఓకే, మోడర్న్లో ఎలా జరిగింది. ఇంత ఈవెన్ మనకు ఆంధ్ర ఫార్మేషన్ అనేది కూడా ఒకటి ఉందన్నమాట. అంటే ఫస్ట్ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు, తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, ఈ 2 కూడా మోడర్న్లో మనకు వస్తాయన్నమాట. ఒక మిడివల్లో మీకు తెలుసు. ఓకే, కీ పాయింట్స్ ఏముంటాయి మిడివల్లో, రెడ్డి రాజులు, విజయనగర, చాళుక్య, అంతే, ఇంతకు మించి ఏముండదు అనమాట. ఓకే, సో ఫోకస్డ్ ఏరియాస్ ఐడెంటిఫై చేయడం,
వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ చెప్పాను, ప్రీవియస్ క్వశ్చన్ చూసిన తర్వాత ఫోకస్డ్ ఏరియాస్ ఏంటి అనేది మనకు అర్థమైపోతుంది, వాటిని కూడా ఐడెంటిఫై చేయడం. సో ఓవరాల్గా టాప్ సెలెక్టెడ్ 50 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీకు ఇవ్వబడతాయి అన్నమాట. ఓకే, ఫర్ ఇంగ్లీష్ మీడియం ఆల్సో. కొన్ని ఇప్పుడు మనం చూద్దాం కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ ఏంటనేది. ఫోకస్డ్ ఏరియాస్, ఓకే. సో ఇంకా ఏపీ రీఆర్గనైజేషన్ గురించి ఏం చెప్పాల్సిన అవసరం లేదు, గతంలోనూ ఇప్పుడు కూడా సేమ్ ఒకటే ఉంటుంది. చూడండి ఒకసారి, ఆంధ్రప్రదేశ్ విభజించడం వల్ల మనకు వచ్చిన ఆర్థిక అసమానతలు, సవాళ్ళు ఏంటి అనేది ఒక క్వశ్చన్ అడిగారు. తర్వాత వ్యాపార వాణిజ్యాల మీద ఎటువంటి ప్రభావం చూపించింది బైఫర్కేషన్ అనేది, అది ఒకటి. ఇక తర్వాత 11వ షెడ్యూల్లో రివర్ మేనేజ్మెంట్ గురించి అడిగారు. అంటే మనకు రీఆర్గనైజేషన్ యాక్ట్లోనే, ఏపీ బైఫర్కేషన్ యాక్ట్లోనే నదుల వివాదాలు, దాని గురించి నది బోర్డు వ్యవహారాల గురించి దాంట్లోనే మెన్షన్ చేశారు, అది ఒకటి అడిగారు, దాని అనాలిసిస్ ఒకటి. తర్వాత ఆస్తుల పంపకాలు, మోస్ట్లీ ఇదే, ఇంతకుమించి ఏమి లేదు. సో రీఆర్గనైజేషన్ యాక్ట్ క్లియర్గా చదువుకుంటే, అంటే దాని అనాలిసిస్ కూడా, అంటే దాని జరిగిన పరిణామాలు, అనంతరం వచ్చిన నష్టాలు కూడా మనం క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, బ్యూటిఫుల్ క్వశ్చన్ ఎక్స్పెక్టెడ్. సిలబస్లో అంతకుమించి ఏమీ లేదు. ఓకే, ఇక తర్వాత షార్ట్ నోట్స్ వచ్చాయని చెప్పాను కదా, చూడు. థామస్ మున్రో, ఆర్థర్ కాటన్, ఫిలిప్ బ్రౌన్. ఓకే, మనకు ఆర్థర్ కాటన్ రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం బ్రిడ్జ్ కట్టించడం, తర్వాత థామస్ మున్రో రాయలసీమ జిల్లాలో కలెక్టర్గా పనిచేసి అనేక రిఫార్మ్స్ చేయడం జరిగింది. ఇక సిపి బ్రౌన్ తెలుగు భాష మీద ఒక చక్కని డిక్షనరీ తయారు చేశాడు ఆయన. ఓకే, కడప జిల్లా ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా మనకు ఆయన సర్వీస్లో ఇట్లా షార్ట్ నోట్స్, ఇలాంటి ఒక 10-20 పర్సనాలిటీస్ మనం నేర్చుకుంటే, షార్ట్ నోట్స్ అంటే ఒక్కొక్క దాని గురించి 5 లైన్లు రాసినా కూడా మనకు ఒక ఫుల్ లెంగ్త్ ఆన్సర్ సరిపోతుంది అనమాట. ఓకే, తర్వాత తెలుగు భాష గురించి నేను ఆల్రెడీ చాలా చెప్పాను చూడు. గిడుగు రామ్మూర్తి గురించి రాయడం జరిగింది. తర్వాత గురజాడ అప్పారావు కాంట్రిబ్యూషన్ టు సోషల్ రిఫార్మ్ త్రూ మీడియం ఆఫ్ లిటరేచర్, ఇది రిఫార్మ్ మూమెంట్. దళిత సాహిత్యం గురించి కూడా అడిగారని చెప్పారు కదా, దళిత్ లిటరేచర్, దళిత సాహిత్యం. దాని ముఖ్యమైన పోయిట్స్ ఎవరు దళిత సాహిత్యం మీద? ఉన్నవ లక్ష్మీనారాయణ మాలపల్లి నవల రాసినది కానీ, తర్వాత గుర్రం జాషువా, ఇలాంటి వాళ్ళు ఒక్కొక్కరి గురించి 4-5 పదాలు రాసినా కూడా మనం 5 మంది పోయేట్లు ఫుల్ లెంగ్త్ మార్క్స్ సరిపోతుంది. కావాల్సిందంతా మనము చదివి ఉండడమే, అంతే. ఓకే, తర్వాత విజయనగర టైంలో విదేశీ పోయిట్లు చాలామంది వచ్చారు. ఓకే, డోమింగ్ పోసు, బర్బోసా, ఇలాంటి వాళ్ళు వచ్చి నాటి సోషల్ కండిషన్స్ గురించి వాళ్ళ పుస్తకాల్లో ఎన్నో అకౌంట్లు ఇదేదో రాశారనమాట. ఏంటి అప్పుడు బానిస వ్యవస్థ గురించి కాకుండా సమాజం గురించి, అలవాట్ల గురించి, తర్వాత వేష వృత్తి గురించి రాశారనమాట. ఓకే, తర్వాత ఈవెన్ లగ్జరీ లైఫ్ గురించి, అంటే రాజరికంలో, తర్వాత రత్నాలు రాసులు పోసులు అమ్మారు విజయనగర వీధుల్లో అని కొంతమంది ఇట్లా రాయడం. సో ఇవన్నీ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేసినడం అనమాట. అబ్దుల్ రజాక్, తర్వాత బర్బోసా, డోమింగ్ పోస్, నికోలో కాంటే వాళ్ళు ఏం రాశారు, చాలా బ్యూటిఫుల్. ఇండియన్ హిస్టరీలో చాలా బాగా కవరేజ్ అయి ఉంటుంది. కాకపోతే మనకు ఏపీ హిస్టరీ కింద అడిగాడు, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ రెడ్డి రాజులు తెలుగు భాష సాహిత్యానికి చేసిన కృషి, వెరీ గ్రేట్. నెక్స్ట్ ఈస్టర్న్ చాళుక్య టైంలో కొంతవరకు కుల సమాజం, లేకుంటే సమాజంలో అసమానతలు, కులతత్వం అనేది కొంతవరకు మిక్స్డ్ అయిపోతుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే కొంచెం సోషల్ చేంజ్ వస్తుంది. అది ఏం అడిగారు అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది చూడు. సోషల్
సోషల్ కండిషన్స్ అంటే ఏమేమి వస్తాయి చూడండి. ఉమెన్ స్టేటస్, తర్వాత ఎడ్యుకేషన్, వెరీ ఇంపార్టెంట్. ఆ కాలంలో విద్యా వ్యవస్థ ఎలా ఉంది, ఉమెన్ స్టేటస్ ఏంటి, ఉమెన్ స్టేటస్, ఆమె పొజిషన్. ఈవెన్ ఇక్కడ శాతవాహనుల కాలంలో మహిళల స్థితిగతుల గురించి కూడా అడిగాడు. చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్ అది. తర్వాత ఉమెన్ స్టేటస్, తర్వాత ఎడ్యుకేషన్, సొసైటీ అంటే వర్ణ సిస్టమ్, తర్వాత ప్రొఫెషన్స్, తర్వాత ట్రెడిషన్ అండ్ కస్టమ్, ఆచారాలు సాంప్రదాయాలు, తర్వాత డ్రెస్సు ఫుడ్, ఇవన్నీ అవే అనమాట. ఇవి కాకుండా మళ్ళీ ఇంకొకటి మనకు రిలీజియస్ కండిషన్స్ అని ఉంటాయి. ఇవన్నీ తర్వాత హిందూ మతం ఎలా ఉంది, తర్వాత బుద్ధిజం, ఓకే, ఏ మతాన్ని ఆరాధించారు, తర్వాత నాటి సాహిత్యము, థీరీస్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇది కాకుండా ఇంకా ఆర్ట్, ఆర్కిటెక్చర్ వెరీ ఇంపార్టెంట్. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, ఓకే, పల్లవ ఆర్కిటెక్చరు, అన్ని గుళ్ళు గోపురాలు, తర్వాత సంగీతం, సాహిత్యం అంటే ఎలాగో ఉంటుంది ఖచ్చితంగా. లిటరేచర్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. ఓకే, సో ఆర్కిటెక్చర్ మేజర్గా ఇవి అనమాట మనకు తెలిసిందే. ఇక పొలిటికల్ హిస్టరీ గురించి చెప్తే ఒకసారి ఏమో జస్టిస్ పార్టీ గురించి రాయమన్నాడు, కానీ అన్ఎక్స్పెక్టెడ్. తర్వాత సోషల్ రిఫార్మ్స్, ఇది ఆల్రెడీ ఇందులోనే వచ్చింది. అంటే సామాజిక కట్టుబాట్లు, ఆచారాలు అవి. ఇప్పుడు ఏది చిన్న వయసులోనే వివాహాలు చేయడం అంటే బాల్య వివాహాలు, తర్వాత వితంతు వివాహాలను ప్రోత్సహించడం, ఇలాంటివి ఏం జరిగింది, ఎలా చేశారు, ఎస్పెషల్లీ కందుకూరి వీరేశలింగం పంతులు. ఓకే, సో critically explain the circumstances which lead to the formation of Andhra Pradesh in 1950s. ఓకే, ఇది ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, రెండు ఈవెంట్లు ఉంటాయి. ఫస్ట్ మద్రాసు నుంచి ఆంధ్ర స్టేట్ డివైడ్ అయిపోవడం, అది ఎలా జరిగింది దాని హిస్టరీ రాయడం. దాని తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో ఆంధ్రతో మెర్జ్ అయిపోయి ఆంధ్రప్రదేశ్కి ఏర్పాటు అవ్వడం, అది ఇంకొక క్వశ్చన్ అనమాట. ఇది బేసిక్గా మోడర్న్ ఇండియాలో ఉండేటివి అనమాట, అలాంగ్ విత్ పర్సనాలిటీ. ఓకే, ఇవి స్టూడెంట్స్ ఏమిటి వాస్తవానికి టోటల్ సబ్జెక్టు ఒక క్లాస్లో చెప్పడం కాదు, కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్, ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్, we will discuss number of questions relating to AP history, Indian history, ethics, politics, some areas. Okay, keep watch our videos regularly for more updates. Not only group 1, group 2 కూడా మీకు ఎక్స్క్లూజివ్లీ. ఎలాగో ఇంకా గ్రూప్ 1కి గ్రూప్ 2కి ప్రిలిమినరీ ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయింది, చదువుతూ ఉంటారు. ఇంకా మనం చేయాల్సింది ఏంటంటే, మేమైతే గ్రూప్ 1కి ఎక్స్క్లూజివ్లీ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం క్లాసు స్టార్ట్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. గతంలో నేను ఇచ్చిన జనరల్ ఎస్ఏలో ఎగ్జామ్లో రావడం జరిగింది, వెరీ ఇంపార్టెంట్. కావాలంటే మీకు రిక్వెస్ట్ పెట్టండి, శాంపుల్ ఎస్ఎస్ కొన్ని పెడతాను మీ వాట్సాప్కి. తర్వాత గ్రూప్ 2 మీద కూడా ఎక్స్క్లూజివ్ మెయిన్స్ మనకు 4 కంపోనెంట్స్ ఉంటాయి. పాలిటీ 75 మార్కులు, ఏపీ హిస్టరీ 75, సైన్స్ అండ్ టెక్నాలజీ 75, ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ కలిపి 75 ఉంటాయి. ఈ 4 మీద ఓకే లెక్చర్స్. ఓకే, ఫస్ట్ లెక్చర్స్, తర్వాత కంటెంట్, తర్వాత ఎంసీక్యూస్ అనమాట. ఎంసీక్యూస్ ఈచ్ సబ్జెక్ట్ మీద కనీసం ఒక 1500 ఎంసీక్యూస్ వస్తాయన్నమాట. ఓకే, ఇవి కాకుండా మోడల్ టెస్ట్ అనమాట, అంటే టెస్ట్ సిరీస్ కూడా రన్ చేస్తాం. మీరు డీటెయిల్స్ కావాలంటే ఒకసారి రిక్వెస్ట్ పెట్టండి వాట్సాప్ ద్వారా.
మోస్ట్లీ మెసేజ్ పెట్టండి, ప్లీజ్ డోంట్ కాల్. మీకు ఇమ్మీడియట్గా రిప్లై వస్తుంది, లేదంటే మ్యాక్సిమం మోస్ట్లీ ఈవినింగ్ లోపు వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఓకే, ఏ కోర్సు ఎప్పుడు కంప్లీట్ అయిపోతుంది, ఎలా చేయాలి, ఎవరైనా సరే గ్రూప్ 1 మెయిన్స్, గ్రూప్ 2 మెయిన్స్ ఎక్స్క్లూజివ్లీ బోత్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం విల్ బీ ఎంకరేజ్డ్. ఎనీవన్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ కాంటాక్ట్. ఓకే, 7794987339. దిస్ ఈజ్ మై నెంబర్. దిస్ ఈజ్ ఓన్లీ వాట్సాప్. ఓకేనా, వాట్సాప్ నెంబర్కు మీరు ఒక రిక్వెస్ట్ పెట్టండి. ఇక సో మా వీడియోస్, నోట్స్, లెక్చర్స్ ఎలా ఉంటుంది అనేది ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేసి పెట్టాము, వినొచ్చు. సూన్ ఒక యాప్ కూడా మేము డెవలప్ చేస్తాము. మేబీ అది ఒక 1 వీక్ లోపు రెడీ అయిపోతే టెస్ట్ సిరీస్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, పీడిఎఫ్స్, కావాల్సిన కంటెంట్ ఉంటుంది. తర్వాత మీకు ఒక టెలిగ్రామ్ లింక్ ఇస్తాను ఫర్ మోర్ అప్డేట్స్. దాని మీద ప్రతిరోజు ఏదైనా సబ్జెక్ట్ రిలేటెడ్ ఏదైనా విషయాలను మీకు క్లారిఫై చేస్తాను. ఓకే స్టూడెంట్స్, దిస్ ఈజ్ ఏ స్మాల్ అప్డేట్ ఫర్ యూ. ఎప్పటిలాగే మీకు కోఆపరేషన్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.